హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివ్ ఆఫ్ విహాన్. ఈరోజు మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓజీ సినిమా రివ్యూ అయితే చూసేద్దాం. ఓజీ ఓజాస్ గంభీర ఈ సినిమా మొత్తం ఒక పోర్టు చుట్టూ అయితే తిరుగుతుంది. వీళ్ళు జపాన్ నుంచి కొంత డబ్బు సంపాదించి ప్రకాష్ రాజ్ గారు ముంబైలో పోర్ట్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ వచ్చే దారిలోనే ఈ ఓజాస్ గంభీర ప్రకాష్ రాజ్ గారికి చిన్న ఫైట్లో ఈయన్ని కాపాడి పరిచయం అవుతాడు. అక్కడి నుంచి ఈ పోర్ట్ తాలూకా మొత్తం ఏదైతే ఉందో అదంతా ఈయన సేవియర్ గా ఉంటాడు, ఈయన ఫ్రంట్ ఫేస్ గా ఉంటాడు. ఇదే సినిమా యొక్క మెయిన్ ప్లాట్. అయితే ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం ఏంటనేది ఎక్కడ అంతగా కనిపించదు. ఒకే ఒక్క సీన్ వేస్తారు అంతే. దానికి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరూ అటాచ్మెంట్ అని. ఇంకా నెక్స్ట్ ఇమ్రాన్ హష్మి బ్యాక్ స్టోరీ అయితే చెప్పరు, అలాగే శ్రీయారెడ్డి గారి బ్యాక్ స్టోరీ కూడా చెప్పరు. సినిమా అయితే కొన్ని అంటే ఆ సీన్ పన్నాలి అంటే దాని బ్యాక్ స్టోరీ ఖచ్చితంగా ఎంతో కొంత 1 minute అయినా చూపించాలి. అదైతే లేదు. కేవలం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద అయితే సుజిత్ గారు పెట్టలేదని అయితే క్లియర్గా అర్థం అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఫీస్ట్ అనే చెప్పాలి. నెవర్ బిఫోర్ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూపించిన సినిమా, ఆయన ఇప్పుడు దాకా చేసిన సినిమా గబ్బర్ సింగ్ లో కూడా లేదు. ఒక ఫస్ట్ ఫైట్ కే గబ్బర్ సింగ్ సినిమా సరిపోతుంది. అలాంటి సినిమా తీశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం అయితే. కానీ స్టోరీ వైజ్ గా కానీ ఒక కామన్ ఆడియన్స్ కి మాత్రం ఇది కనెక్ట్ అయ్యే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. ఎంతసేపు ఎలివేషన్ అంటే కామన్ ఆడియన్ అయితే చూడడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే రిపీటెడ్ గా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఒక ఇంటర్వెల్ బ్లాక్ కానీ కొన్ని హై ఇచ్చే సీన్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ స్టోరీ వైజ్ గా మాత్రం అంత బిల్డ్ అయితే చేయలేకపోయారు. బ్యాక్ స్టోరీ బిల్డ్ చేసి దాని వెనకమాల ఉన్న స్టోరీ అసలు ఏంటి, వీళ్ళిద్దరికి ఉన్న కనెక్షన్ ఏంటి, శ్రీయారెడ్డి గారి బ్యాక్ స్టోరీ, అలాగే ప్రకాష్ రాజ్ గారి బ్యాక్ స్టోరీ, ఇవన్నీ చూపించుంటే బాగుండేది. పవన్ కళ్యాణ్ గారిని కొంచెంసేపు జపాన్ లోను కొంచెంసేపు ఇండియాలోనూ చూపిస్తారు. జపాన్ నుంచి ఒక మనిషి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. దీని బ్యాక్ స్టోరీ కూడా వదిలేశారు. ఇదంతా పార్ట్ 2లో చూపిస్తారేమో, మనం చూడాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి 100 CR సినిమా కన్ఫర్మ్ అనే చెప్పాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సాహో గురించి, వాది సిటీ గురించి, అలాగే జాకీ షరఫ్ గారి ఒక షాట్ అయితే వేస్తారు. వాది సిటీ గురించి పవన్ కళ్యాణ్ గారే మాట్లాడతారు. అది కూడా సాహోకి దీనికి ఉన్న యూనివర్స్ అని చెప్పొచ్చు, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అని కూడా చెప్పొచ్చు. సినిమా అయితే కొన్ని చోట్ల హై ఇచ్చింది, కానీ స్టోరీ వైజ్ గా నెరేటివ్ గా బానే ఉంది. కానీ బట్ స్టిల్ బ్యాక్ స్టోరీస్ ఏమీ చెప్పకుండా డైరెక్ట్ గా క్యారెక్టర్ లోకి తీసుకెళ్ళడం అనేది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పాలి. చూద్దాం. సినిమా ఈ రోజు ఓన్లీ ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి ప్రతి చోట పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. కానీ తర్వాత కామన్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.